డబ్బు పాఠాలు పూర్వం కవులు రచయితలు పద్యాల ద్వారా ప్రజల్లో ఎలా అవగాహన చేశారో అందుకే ఆ రోజుల్లో భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగాను స్వర్ణయుగంగాను పిలిచారు. ఓ పద్యం కుమార శతకం నుండి డబ్బు గురించి ఎలా వ్యవహరించాడో చూడండి. ధనవంతుడే కులవంతుడు, ధనవంతుడే సుందరుండు, ధనవంతుడే ఘనవంతుడు, బలవంతుడు ధనవంతుడే ధీరుడనుచు దలచె కుమారా. ఈ లోకంలో ధనవంతుడిని అన్ని మంచి లక్షణాలు కల ఉత్తముడిగాను, సంపద కల వాణిగాను, అందగాడిగాను, బలవంతుడిగాను, ధైర్యశాలిగాను భావిస్తారు. కేవలం డబ్బు ఉంటే చాలు, ప్రపంచం మనల్ని చూసే విధానమే మారిపోతుంది మిత్రమా. ఎర్న్ మనీ బిఫోర్ యూ ఎర్న్, లెర్న్ ద థింగ్స్. పెట్టుబడి టైం.